తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఏలేరు రైతాంగం మేలు కోసం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేత ఏలేరు ఆధునీకరణకు 160 కోట్ల రూపాయలు విడుదల చేయించి ప్రారంభించిన పనులను గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కూడా ఆ పనులను రద్దు చేయించి రైతుల్ని నిండా ముంచేస్తారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ తీవ్రంగా ఆరోపించారు. ఏలేరు ప్రాజెక్టుకు చేరిన వరద నీటిని ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్న కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పంట కాలువలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కాలువలకు గంటలు పట్టడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పట్టణ శివారున ఉధృతంగా ప్రవహిస్తున్న గొర్రికొండ కాలువను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. పంట నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ్ర సుబ్బారావు, వాసిరెడ్డి వాసు, మస్కపల్లి రాజా, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ వాళ్ళు మన శాండ్ బ్యాగ్స్ తోటి కంట్రోల్ చేశారు. ఇదంతా మరి ఇప్పుడు ఈ సమయంలో విమర్శించే సమయం కాదు, కానీ ఇది మాట్లాడాలంటే వైసీపీ గవర్నమెంట్లో, దీని ముందు టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏలేరు మోడరేషన్ ఫేజ్ 2 కొండకాలువ, శుద్ధగడ్డ, గొరికండికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మేము చేసాం. 160 కోట్లు టెండర్ పిలిచి రవణకపేటతో వర్కులు మొదలెట్టాక ఇప్పుడు ఉన్న మాజీ ఎంపీ, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఆ వర్కుని క్యాన్సిల్ చేయించారు. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. అంటే కష్టపడి 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిరిగి తెచ్చిన వర్కుని క్యాన్సిల్ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం వల్లనే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు, ఆ రోజు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు చెప్పడం వల్లనే క్యాన్సిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఈవేళ ఇక్కడ దగ్గర 7-8 వేల ఎకరాలకి ఈరోజు రైతులకు దిక్కుమొక్కు. ఓవరాల్ డ్రైన్ సిస్టమ్ అయి ఉంటే 60,000 ఎకరాలు ఎప్పుడు కూడా భద్రతగా ఉంటుంది, రైతులు భద్రత. అటువంటి దారుణమైన పనులు వైసీపీ గవర్నమెంట్లో చేశారు. అందుకనే బుద్ధి చెప్పారు. అలాగే వాటర్ పంచుకుంటున్నారు తప్పితే చుట్టుపక్కల నియోజకవర్గాలందరూ కూడా నాయకులు వరద వాటర్ పంచుకోవట్లేదు, పంటకి నీరు కోసం పంచుకుంటున్నారు ఏలేరు నీరు. అటువంటిది మేము కూడా మొన్న గొడవ పెట్టి పెద్దాపురం దెబ్బ కాలువ, తర్వాత కంటి కాలువకి నీరు 2,500 క్యూసెక్లు డైవర్ట్ చేసాం. ఇంకేదంటే 2/3 పిఠాపురానికి 1/3 అటు వెళ్ళాలి. ఆ పద్ధతిలో డైవర్షన్ చేయడం వల్ల ఈరోజు పిఠాపురంలో ఉన్న 60,000 ఎకరాలు కూడా రైతాంగం పంట నష్టపోకుండా భద్రతగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు. మా పంటల పండడానికి పురుషోత్పట్నం తెచ్చాం. ములకొండ ఉండడానికి ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ 160 కోట్లు తెచ్చాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఉత్తరాలు రాసి సంతకాలు పెట్టి క్యాన్సిల్ చేశారు. అది రైతుల్ని పాడు చేయడం అంటే వైసీపీ గవర్నమెంట్లో ఆ విధంగా పాడు చేశారు. దానివల్ల ఈరోజు వచ్చి నష్టాలన్నీ తెలియజేస్తారు. కాలంలో మన ఇది అయిపోయాక, వర్షాలు తుఫాను మోంతా అయిపోయాక దీన్ని రిపేర్ చేస్తారు. ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఇరిగేషన్ అధికారుల దృష్టిలో ఉంది. దీన్ని